హాయ్ ఎవ్రీవన్, నేను గీత, బ్యూటీ న్యూట్రిషన్ ఫ్యాషన్ డిజైనర్ అని. ఇవాళ టాపిక్ ఏంటంటే యాంటీ ఏజింగ్ అనమాట. ఎవరికైనా సరే ఏజ్ పెరిగే కొద్దీ యంగ్గా కనిపించాలి, అందంగా ఉండాలి, లుకింగ్ అనేది గార్జియస్గా ఉండాలి, ఎవరికైనా ఉంటుందన్నమాట. అండ్ కొంతమందికి ఏంటంటే ఏజ్తో పని లేకుండా యంగ్ ఏజ్లోనే ఫేస్ మీద వ్రింకిల్స్ అనేది వచ్చేయడం అండ్ ఏజ్డ్ పర్సన్స్ లా కనిపిస్తూ ఉంటారనమాట. అలా కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఏజ్ వాళ్ళైనా సరే ఏజ్తో పని లేకుండా ఎలిగెంట్గా అండ్ లుకింగ్ అనేది యంగ్గా కనిపించాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ మీకు చెప్తాను. ఫాలో అవ్వండి. ఎవరైనా సరే ఏజ్తో పని లేకుండా లుకింగ్ అనేది చాలా గార్జియస్గా ఎలిగెంట్గా కనిపిస్తారు అండ్ ఎవరికైనా సరే రేడియంట్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనం యంగ్గా కనిపించాలి ఏజ్ పెరిగే కొద్దిగా అంటే ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే డైట్ ప్లాన్ అనమాట. ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారు, మీరు రెగ్యులర్గా తీసుకునే డైట్ని కంటిన్యూ చేసేయండి. అలా కాకుండా ఎక్సెస్గా అంటే ఏం చేయాలంటే డైలీ ఒక 4 బాదం పప్పుని నైట్ నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో మీరొక 2, మీ హస్బెండ్ ఒక 2 అనమాట. వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలి, ఇద్దరు చెరో 2 పొట్టు తీసేసి తినేసేయండి. ఈ బాదం పప్పు వల్ల ఏంటంటే ఫేస్ అనేది ముడతలు లేకుండా ఉంటుంది అండ్ ఏజ్ కూడా కనిపించకుండా చేస్తుంది అనమాట. అందుకని డైలీ 2 బాదం పప్పులు తింటూ ఉండండి. ఓకే, ఇది ఒకటి కంటిన్యూ చేయండి. అండ్ వాటర్ అనేది ఎక్కువ తాగుతూ ఉండండి. వాటర్ అనేది ఎక్కువ తాగడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ అనేది షైనింగ్ ఉంటుంది అండ్ ఫేస్ మీద ఎలాంటి మచ్చలు పింపుల్స్ లేకుండా ఉంటాయన్నమాట. అందుకని ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండండి. ఎక్కువ వాటర్ తాగడం వల్ల కూడా ఏమవుతుందంటే మనకి స్టమక్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ వాటర్ వల్ల క్యూర్ అవుతాయి అనమాట. అందుకని ఎక్కువ వాటర్ ఇంటేక్ అనేది బాగుండేటట్టు చూసుకోండి. జ్యూసీ ఫ్రూట్స్ని అండ్ ఎక్కువ జ్యూసెస్ని ఇలా ఎక్కువ తీసుకుంటూ ఉండండి. అండ్ రా వెజిటేబుల్స్ అనమాట, పచ్చి కూరగాయలను ఎక్కువ తింటూ ఉండండి. వీటిలో కూడా వాటర్ కంటెంట్ అనేది బాగుంటుంది అనమాట. ఫేస్ అనేది యంగ్ లుక్గా కనిపిస్తుంది. ఫుడ్ అనేది ఈ విధంగా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనమాట. మనం పర్టికులర్గా కొత్తగా ఏమీ చేయవలసిన లేదు, రెగ్యులర్గా చేసేవన్నమాట. అంటే హ్యాండ్స్ ఎక్సర్సైజెస్, లెగ్స్ ఎక్సర్సైజెస్, ఫేస్ ఎక్సర్సైజెస్, స్టమక్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసేవే చేయండి. ఇంట్లోనే వాకింగ్ చేసుకోవటం అండ్ కింద కూర్చొని ఫుడ్ తినటం అండ్ టీవీ చూడటం. నేను కింద కూర్చొని ఎందుకు తినమంటున్నానంటే అప్పుడప్పుడు అనమాట, డైలీ కూడా అవసరం లేదండి. అప్పుడప్పుడు కింద కూర్చొని తినండి. మీ బాడీ అనేది అసలు లెగుస్తుందా లేదా, మీరు కింద కూర్చొని లేవగలుగుతున్నారా లేదా అని నేను కంపల్సరీ కింద కూర్చొని ట్రై చేయండి. మీరు ఒకేసారి ఇప్పుడు నా అవసరం వచ్చి కూర్చోవాలన్నా కూర్చోలేరనమాట. ఇది లేడీస్కి కానీ జెంట్స్కి కానీ చాలా మంచిది అనమాట. అప్పుడప్పుడు మీరు కింద కూర్చొని తింటూ ఉండండి అండ్ కింద కూర్చొని కూడా టీవీ చూడటం అలవాటు చేసుకోండి. కొంచెం సేపు అనమాట, రెగ్యులర్గా కూడా కాదు, అప్పుడప్పుడు. ఓకే, ఇదొకటి మెయింటైన్ చేస్తూ ఉండండి. ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి. జెంట్స్ అయితే మీరు వాకింగ్, స్విమ్మింగ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి. బాడీ అనేది ఫిట్నెస్ ఉంటుంది అండ్ ఏజ్డ్గా కనిపించకుండా ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ ఉండేసరికి కీప్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ అనమాట. మీకు స్ట్రెస్ అనేది ఎక్కువ ఫీల్ అవుతున్నారా? స్ట్రెస్ అనేది ఎక్కువ ఫీల్ అవుతే ఏమవుతుందంటే ఆ ఎఫెక్ట్ ఫస్ట్ పడేది ఫేస్ మీద అండ్ బాడీ ఫిట్నెస్ మీద అనమాట. కంపల్సరీ స్ట్రెస్ని తగ్గించుకోండి. స్ట్రెస్ లెవెల్స్ ఎలా తగ్గించుకోవాలనేది మీకు ఇంకొక వీడియోలో నేను షేర్ చేస్తాను. మీకు స్ట్రెస్ అనేది ఎక్కువ బ్యాడ్ మెమరీస్ అనమాట. ఓల్డ్ మెమరీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, బ్యాడ్ మెమరీస్ ఊరికే గుర్తు తెచ్చుకోవడం వలన అండ్ పర్సనల్ ఇష్యూస్ వలన, పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, అందరికీ ఉంటాయి. బట్ అవి ఫీల్ అవడం వలన ఏమవుతుందంటే కళ్ళ కింద బ్లాక్నెస్ రావడం, ఫేస్ అనేది వ్రింకిల్స్ రావడం, ఏజ్డ్ పీపులే యంగ్ ఏజ్లోనే ఎక్కువ ఏజ్డ్ పీపుల్లా కనిపించడం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. బాడీ అనేది తొందరగా లూజ్ అవుతుంది, ఫిట్గా ఉండదు అనమాట. అందుకని కొంచెం స్ట్రెస్ని తగ్గించుకోండి. ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలా ఫీల్ అవడం వలన మీ హెల్త్కే ప్రాబ్లం అనమాట. ఇవాళ రేపు మనుషులకే శాశ్వతం లేదు ఏది. అందుకని కొంచెం మీ ప్రాబ్లమ్స్ని పక్కా పెట్టేసండి. కొత్తగా ఆలోచించండి, కొత్తగా ట్రై చేయండి అండ్ ఏమైనా గోల్స్ పెట్టుకోండి. ఇలాంటివన్నీ చేస్తే మీకు ఏమి బ్యాడ్ మెమరీస్ ఏమి గుర్తుకు రావన్నమాట. కొంచెం స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనమాట. ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తూ ఉండండి. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి గుడ్ స్లీప్ అనమాట. మంచిగా 8 కల్లా 9 కల్లా పడుకోమంటే ఎవ్వరం పడుకోము, నేను కూడా పడుకోను. కానీ కనీసం బెడ్ మీదనే ఉంటాను నేనైతే. 9 కల్లా బెడ్ మీదన్నా ఉండండి మీరు. ఎందుకంటే బాడీ అనేది రిలాక్సింగ్ మోడ్లో ఉంటుంది అనమాట. అలసిపోయి ఉంటాము, వర్క్ చేస్తూ ఉంటాము డే అంతా. బెడ్ మీద ఉంటే ఏంటంటే రిలాక్స్ అన్నా అవుతుంది అనమాట బాడీ. అండ్ ఏదేదో గుర్తొస్తూ ఉంటాయన్నమాట అందరికి బెడ్ మీద పడుకున్నప్పుడు. ఏదో ఒక ఇన్సిడెంట్, బ్యాడ్ మెమరీస్ ఏదో ఉంటాయి కదా సంథింగ్ అందరికి. మీరు ఫ్యాన్సీ డ్రీమ్స్ని ఫాలో అవ్వండి. ఆ ఫ్యాన్సీ డ్రీమ్స్ కూడా మీకు ఇంకొక వీడియోలో నేను షేర్ చేస్తాను అనమాట.
ఆ ఫ్యాన్సీ డ్రీమ్స్ వలన హ్యాపీగా పడుకుంటారు, స్లీప్ అనేది బాగా పడుతుంది అనమాట. అండ్ గుడ్ స్లీప్ గురించి మన వీడియోస్లో కూడా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, ఎక్కువ స్లీప్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. అండ్ మీకు ఫేస్ అనేది గ్లో తగ్గిపోకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఎస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బాడీ ఫ్రేమింగ్ అనమాట, అంటే బాడీ లాంగ్వేజ్ అని కూడా అనొచ్చు. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అంటే మీకు ఇది ఒకటి చెప్తాను, ఫాలో అవ్వండి. స్ట్రైట్ వాకింగ్, స్ట్రైట్ సిట్టింగ్, స్ట్రైట్ స్లీపింగ్, స్ట్రైట్ లుకింగ్, ఈ 4 ఫాలో అవ్వండి. ఈ స్ట్రైట్ ఏంటి స్ట్రైట్ అంటారా? మీరు ఒకసారి స్ట్రైట్గా నడవండి, స్ట్రైట్గా కూర్చోండి అందరి ముందు, అండ్ స్ట్రైట్గా పడుకోండి, కాళ్ళు అనేది ఫోల్డ్ చేసుకోకుండా. అండ్ మీరు లుకింగ్ అనేది స్ట్రైట్గా చూడండి. మీకు బాడీ లాంగ్వేజ్ అనేది బాగుంటుంది, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరిగితే ఫేస్ అనేది గ్లో తగ్గిపోదు, యంగ్ లుక్ వస్తుంది అనమాట. బెండే నడిచినా బాగోదు, బెండే కూర్చున్నా బాగోదు. కంపల్సరీ స్ట్రైట్గా ఫాలో అవ్వండి, స్ట్రైట్గా నడవండి. లుకింగ్ అని కూడా స్ట్రైట్గా చూడండి. ఏంటంటే మీకు ఒక పర్సన్తో మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మీరు స్ట్రైట్గా చూడండి. స్ట్రైట్గా చూస్తే ఏమవుతుందంటే వాళ్ళకి మన మీద కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం చెప్పేది నమ్మడానికి ఉంటుంది అనమాట. మీరు స్ట్రైట్గా ఎవరైనా మనతో మాట్లాడితే మీరు అటు ఇటు చూస్తే వాళ్ళకి మన మీద కాన్ఫిడెన్స్ రాదనమాట. మీరు ఎవరితో మాట్లాడినా, మీతో ఎవరు మాట్లాడినా మీరు వాళ్ళ కళ్ళలో చూస్తూ మాట్లాడండి, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అనమాట. ఈ టిప్ని బాగా ఫాలో అవ్వండి. ఓకే, ఎస్. ఫైనల్లీ ఏంటంటే బాడీ కేరింగ్ అండ్ సెల్ఫ్ కేరింగ్ అనమాట. ఈ బాడీ కేరింగ్, సెల్ఫ్ కేరింగ్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ చాలా మంది అసలు మెయింటైన్ చేయరు. కానీ అసలు ఈ సెల్ఫ్ కేరింగ్, బాడీ కేరింగ్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ మెయింటైన్ చేయాలి. ఎలా అంటారా? మంత్స్ కష్టపడతారు, ఇయర్స్ కష్టపడతారు, ఏమి యూజ్? మీకు బాగా పనులు చేస్తూ ఉంటారు, ఒక్కసారైనా మిమ్మల్ని మీరు కేర్ చూసుకున్నారా? సెల్ఫ్ కేర్ గురించి కూడా మన వీడియోస్లో ఉందన్నమాట. వీక్లీ వన్స్ అయినా సరే మీ గురించి మీరు స్పెండ్ చేసుకోండి. ఎలా ఉన్నారు, ఏంటి, మీ డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఎలా ఉంది, మీ హెయిర్ స్టైల్ ఎలా ఉంది అని ఒక్కసారైనా మీరు అద్దం ముందు నుంచొని చూసుకోండి. కొత్తగా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసుకోండి, కొత్త డ్రెస్సులు మెయింటైన్ చేసుకోండి. వీక్లీ వన్స్ అయినా సరే మీరు ఒక్కసారైనా మీ గురించి మీరు కేర్ తీసుకోండి, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ దానివల్ల మీరు అసలు ఎలా ఉన్నారు ఏంటి అని తెలుస్తుంది అనమాట. ఈ ఎలా ఉన్నారు ఏంటి, మీరు బాగుంటే ఏమవుతుందంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరిగితే హెల్త్ అనేది బాగుంటుంది అనమాట. కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుండాలండి, అంటే మనం బాగుండాలి. అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తాను, బ్యూటీకి హెల్త్కి కంపల్సరీ రిలేటెడ్ అనేది ఉంటుంది అనమాట. మనం బ్యూటీ అనేది అందం కోసం కాదు, హెల్త్ కోసం అనమాట. మీరు కంపల్సరీ ఒక్కసారిగా మీ గురించి మీరు వీక్లీ వన్స్ కేర్ తీసుకోండి, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ హెల్తీగా ఉంటారు అనమాట. అంత కష్టపడినా కూడా మీకు యూజ్ అనేది ఉండాలి కదా, అందుకని ఒక్కసారైనా సరే వీక్లీ వన్స్ మీ గురించి మీరు కేర్ తీసుకోండి. ఓకే, ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి చాలు, ఇంక వేరే ఏమీ అవసరం లేదండి. పెద్దగా కూడా ఫాలో అవసరం లేదు, సింపుల్ టిప్స్ అనమాట, ఈజీగా ఉన్నాయి. అన్ని ఫాలో అవ్వండి, చాలా ఎలిగెంట్ గా కనిపిస్తారు, యంగ్ గా కనిపిస్తారు అండ్ హెల్తీగా కూడా ఉంటారు. ఓకే, ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉండండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతాయి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.